అమరావతి రైతుల పేరుతో జరుగుతున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి అమరావతిలో భూముల ధరలు తగ్గిపోతాయన్న భయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న పాదయాత్ర అని అన్నారు. 3 రాజధానుల విధానానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించాలని అమ్మవారిని కోరినట్టు తెలియజేశారు. వికేంద్రీకరణకు అడ్డంకులు రాకుండా ఉండాలని, ఈ నిర్ణయానికి రానున్న రోజుల్లో ఆదరణ పెరగాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు పూజలు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి 3 ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర కానీ, అటు అమరావతి కానీ, అటు కర్నూలు కానీ, రాయలసీమ ప్రాంతాలు కానీ, అన్ని ప్రాంతాలకి మంచి జరగాలన్నటువంటిది ఒక విధానం అయితే, రాష్ట్రంలో వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ, వార్డు సచివాలయ వ్యవస్థలు కానీ, లేదా నూతన జిల్లాల ఏర్పాటు కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నటువంటి సందర్భంలో మన ఆంధ్ర ప్రాంతంలో దాన్ని 26 జిల్లాలుగా మనం మార్చినటువంటి సందర్భంలో ఈరోజు పరిపాలన ఏ రకంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు మన అనకాపల్లి నూతన జిల్లా ఏర్పాటు అవడంతో నూతనంగా అనకాపల్లి హెడ్ క్వార్టర్గా కొత్త జిల్లా ఏర్పాటు అవడం, నూతన కలెక్టర్ కార్యాలయం అనకాపల్లిలో, ఎస్పీ కార్యాలయం అనకాపల్లిలో, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాలు, ఇదివరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఈరోజు వారు విధులు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం.